Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester marketing paper. Explain the topic Baudhika Company, physical distributions. అంటే ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక డయాగ్రామ్ రూపంలో కూడా చెప్పుకున్నాం. మార్కెటర్స్ అనేవాళ్ళు మార్కెటింగ్ మిక్స్ కావచ్చు, ప్రొడక్షన్ మిక్స్ కావచ్చు, అలాగే ప్లేస్, ప్రమోషన్స్, పీపుల్ 4 పీసెస్గా కనెక్ట్ చేయబడినవి. ఈ 4 పీసెస్ని ఎడిషనల్ 7 పీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ మార్కెట్దారులు ఎవరైతే ఉన్నారో ఈ మార్కెట్ క్లాసిఫికేషన్స్ కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూషన్ పంపిణీ విధానం కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో, పంపిణీ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్గా చెప్పచ్చు. ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్కెట్దారులకు వస్తువుల భౌతిక పంపిణీ వెన్నుముక లాంటిది. ఈ మార్కెట్దారులకు వస్తువుల భౌతిక పంపిణీ అనేది వెన్నుముక లాంటిది అని చెప్పచ్చు. ఎందుకనగా సరుకు ఉత్పత్తిదారు నుండి వినియోగదారుకు ఈ స్టాక్ ఏదైతే ఉంటుందో పంపిణీ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఈ కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారకు సంభావించి వినియోగదారులను కదిలించడం జరుగుతుంది. వస్తువులను బదిలీ నేరుగా ఉత్పత్తిదారుని నుండి కానీ లేదా మధ్యవర్తి నుండి కానీ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా కానీ లేదా మధ్యవర్తి నుండి కానీ చేరుకుంటుంది. వస్తువుల భౌతిక పంపిణీ వస్తువులకి సంబంధించి ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్ భౌతిక పంపిణీ సాధారణంగా సేవా తంత్రములతో సంబంధముగా చేస్తారు. దాని యందు వస్తువుల సేకరణ, వాటి యొక్క నిర్వహణ మరియు ఇతర సదుపాయాలు అదర్ యాక్టివిటీస్ ప్రొడక్ట్కి సంబంధించి ప్రొడక్ట్ని గ్యాదర్ చేయడం, వస్తువులని గ్యాదరింగ్ చేయడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, అదర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇతర సదుపాయాలని కల్పించడం, అదర్ ఫెసిలిటీస్ని కల్పించడం సదుపాయాలు ఉంటాయి. అలాగే భౌతిక పంపిణీ వలన గరిష్ట విలువను అందజేసి ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో భౌతిక పంపిణీ ఏదైతే ఉంటుందో ఈ భౌతిక పంపిణీ వలన గరిష్ట విలువలు అనేవి అందజేసి వినియోగదారులకు సరైన సమయానికి తగిన ప్రాంతంలో లభింపచేస్తారు. అందువలన వినియోగదారులు ఎవరైతే ఉంటారో వినియోగదారుని చేతిలోకి చెల్లించదగిన ధరకు వస్తువును అందజేస్తాయి. భౌతిక పంపిణీ ఈ విధంగా నిర్వచించారు. అంటే ఈ మార్కెట్దారులు ఎవరైతే ఉంటారో మార్కెట్లు వస్తువులను భౌతికంగా పంపిణీ వెన్నుముక లాంటిదని చెప్పచ్చు. ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక స్ట్రెంగ్త్, ఒక వెన్నుముక లాంటిదని చెప్పవచ్చు. ఎందుకనగా సరుకులు ఏవైతే ఉంటాయో స్టాక్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూటర్ నుండి వినియోగదారునికి వరకు సంభావించి కదిలించడం జరుగుతుంది. వస్తువుల బదిలీ నేరుగా ఉత్పత్తిదారు నుండి కానీ లేదా మధ్యవర్తి నుండి కానీ వినియోగదారు నుండి చేరుకుంటుంది. వస్తువుల భౌతిక పంపిణీ సాధారణంగా సేవా తంత్రములతో సంబంధంగా సూచిస్తారు.
దాని యందు వస్తువుల సేకరణ అనేది ప్రొడక్షన్ గ్యాదరింగ్ అనేది నిర్వహణ రవాణా మరియు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. భౌతిక పంపిణీ వలన గరిష్ట విలువలను అందజేసి వినియోగదారులకు సరైన సమయానికి తగిన ప్రాంతంలో లభింపజేస్తాయి. అందువలన వినియోగదారుని చేతిలోకి చెల్లించదగిన ధరకు వస్తువులను అందజేస్తాయి. భౌతిక పంపిణీ ఈ విధంగా నిర్వచించారు. విలియం జే స్టాంటన్ ప్రకారం భౌతికంగా వస్తువులను సమస్త గమనాన్ని వస్తు ప్రవాహ విధానాన్ని నిర్వహణ చేయడంలో భౌతిక పంపిణీ ఉంటుంది. కరిప్ మరియు స్టీల్ ప్రకారం సరుకులను ఉత్పత్తి చేసిన పిమ్మట వినియోగదారుని యందు నిల్వ చేసిన భౌతికంగా కదిలించడమే. వెండల్ ఎం స్టివార్డ్ ప్రకారం ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో, ఇక్కడ కార్పెట్ స్టీల్ కంపెనీ అనేది స్టీల్ ప్రకారం సరుకు ఉత్పత్తి చేసిన పిమ్మట వినియోగదారుని యందు నిల్వ చేసి భౌతికంగా కల్పించడమే కాకుండా వెండల్ ఎం స్టివార్డ్ ప్రకారం ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అట్టి ప్రాంతంలో సరుకు అందజేయుటకు గల సేవా రీతిని భౌతికంగా పంపిణీ అంటారు. భౌతిక పంపిణీ అని అనడం జరుగుతుంది. ఈ కోణంలో చూపినట్లయితే ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో భౌతిక పంపిణీ అనేది ఉత్పత్తికి డిమాండ్ సృష్టికి మధ్య ఒక వారధి లాంటిది. ప్రొడక్షన్ డిమాండ్కి వాటి సృష్టికి మధ్య ఒక వారధి లాంటిదని చెప్పచ్చు. భౌతిక పంపిణీ అనేది సరుకు వినియోగ ప్రాంతానికి వినియోగ ప్రాంతానికి మరియు ఉత్పత్తి ప్రాంతానికి గల దూరం వల్ల ఏర్పడే వేరువేరు కార్యకలాపం. మార్కెట్ ప్రాంతంలో అవసరాలకు ఉత్పత్తిని తక్షణమే విడుదల చేయకపోవడమే ఆర్థిక నిరాశ వంటిది. వాస్తవంగా పంపిణీ విధానమే మొత్తము ఈ పద్ధతిని మార్గదర్శకంగా పనిచేస్తుంది. భౌతిక పంపిణీ అనేది సరుకు వినియోగ ప్రాంతానికి మరియు ఉత్పత్తి ప్రాంతానికి గల దూరం వల్ల ఏర్పడే వేరువేరు కార్యకలాపం. మార్కెట్ ప్రాంతంలోని అవసరాలకు ఉత్పత్తిని తక్షణమే విడుదల చేయకపోవడమే ఆర్థిక నిరాశ వంటిదని. వాస్తవంగా పంపిణీ విధానమే మొత్తము పద్ధతిని మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అమ్మకందారు కనెక్టింగ్ ది సరుకు కదలిక, కనెక్టింగ్ ది ఉత్పత్తి కేంద్రం ప్రొడక్షన్ సెంటర్, తయారైన సరుకు కదలిక, డీలర్ వినియోగదారుడు. ఇక్కడ కనెక్షన్ బిట్వీన్ ఇక్కడ వినియోగదారుడు తయారైన కదలిక అంటే వన్ డివైడర్ ఈజ్ టు కనెక్టింగ్ చైన్, వన్ వే కనెక్షన్. అమ్మకందారుడు అలాగే ముడి సరుకు కదలిక వల్ల ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉంటుందో ఈ ఉత్పత్తి కేంద్రం అనేది తయారైన సరుకు కదలిక వల్ల డీలర్ అలాగే వినియోగదారుడు
ఈ వినియోగదారుని నుంచి వాపస్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో రిటర్న్స్ ద ప్రొడక్ట్ ఫినిషింగ్ గూడ్స్, అంటే వాపస్ చేసే వస్తువుల కదలిక అనేది మళ్ళా మనకి తిరిగి రావడం, అంటే రీప్లేస్ కావచ్చు, ప్రొడక్ట్స్ని మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించాడు. ఇక్కడ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్. ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ పై పటం క్లుప్తంగా మనకి వస్తువు జరిపే ప్రమాణ రూట్ మ్యాప్ను ఉత్పత్తి జరిగిన ప్రాంతం నుండి వినియోగం జరిగే ప్రాంతంను తెలుపుతుంది. అంటే అక్కడ వస్తువు జరిపే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అమ్మకందారుడి నుంచి ముడి సరుకులు కదలిక, అలాగే ఉత్పత్తి కేంద్రం, తయారైన సరుకు కదలిక, అలాగే డీలర్స్, వినియోగదారులు వీళ్ళ నుంచి వాపస్ చేసే కదలిక వల్ల పై మన డయాగ్రామ్ ప్రజెంటేషన్లో చూడడం జరిగింది. సంస్థ నిర్వర్తించే వివిధ విధులు, ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ చేపట్టే కాన్సెప్ట్స్ కావచ్చు, విధులను తెలియపరచడం అనేది జరుగుతుంది. ముడి సరుకును అమ్మకందారు నుండి స్వీకరించి రవాణా ద్వారా నిల్వ చేయు విధానం చూపుతుంది. ముడి సరుకును అమ్మకందారుడు నుండి స్వీకరించి రవాణా ఏదైతే ఉంటుందో రవాణా ద్వారా నిల్వ చేయు ప్రాంతమును చూపుతుంది. ఉత్పత్తి కేంద్రం నుండి తయారైన సరుకు డీలర్లకు చేరి అటువంటి నిల్వ చేసిన సరుకు వినియోగదారునికి చేరుతుంది. ఒకవేళ సరుకు యందు సమస్య ఉన్నట్లయితే దానిని డీలర్కు తిరిగి అందజేయడం జరుగుతుంది. తత్ఫలితంగా అటువంటి సరుకు సర్దుబాటుకై ఉత్పత్తి కేంద్రాన్ని చేరుతుంది. ఫిజికల్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్స్, భౌతిక వస్తు పంపిణీ చేయాలి. భౌతిక వస్తు పంపిణీ చేయాలనేవి భౌతికంగా వస్తువును పంపిణీ చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సరుకును వివిధ పంపిణీ మార్గాలు సభ్యుల నుండి వినియోగదారులకు సమర్థవంతమైన విధానంలో వినియోగదారులు ఆశించిన రీతిలో కదిలించాలి. ఉత్పత్తుల కదలిక. ఫస్ట్ వన్, ఉత్పత్తుల కదలిక అనేది వినియోగదారులకు కావలసిన విధంగా అర్థవంతమైన సమర్థవంతమైన విధానంలో ఏకరీతిగా కదిలించడం ద్వారా ఇక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీస్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో సమర్థవంతమైన విధానంలో వినియోగదారులు ఆశించిన రీతిలో కదిలించాలి. అంటే మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అనుభవజ్ఞులైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, అనుభవజ్ఞులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉత్పత్తి కదలికలు వినియోగదారులకు కావలసిన విధంగా అర్థవంతమైన సమర్థవంతమైన విధానంలో ఏకరీతిగా కదిలించడం ప్రధాన ఉద్దేశం. భౌతిక పంపిణీ యందు సంతృప్తికరమైన సమర్థవంతమైన సేవలు లక్ష్యాలు ఏవైతే ఉంటాయో మెరుగైన వినియోగదారుని సేవలు, అంటే ఇక్కడ మెరుగైన వినియోగదారు అంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మెరుగైన అంటే మంచి క్వాలిటీ ఆర్ క్వాంటిటీతో కూడుకున్న వస్తువులు, మంచి సేవలను వినియోగదారులు అందించాలి. మెరుగైన
మెరుగైన వినియోగదారులు సేవలు ఎలా ఉంటాయంటే మంచి ప్రొడక్ట్స్ని అందించగలిగేటట్టు ఉండాలి. వినియోగదారుని అందించే మెరుగైన సేవలు, ఇక్కడ వినియోగదారుడు అందించే మెరుగైన సేవలు భౌతిక పంపిణీ ద్వారా జరుగుతాయి. భౌతిక పంపిణీ ద్వారా జరగడం అనేది ఉంటాయి. అమ్మకాల పెరుగుదల సంస్థ యొక్క తోడ్పాటును బట్టి ఉంటుంది. ఇక్కడ వినియోగదారునికి సంబంధించి వినియోగదారుని అందించే మెరుగైన సేవలు భౌతిక వస్తు పంపిణీ ద్వారా కానీ జరుగుతూ ఉంటాయి. అమ్మకాల పెరుగుదల అనేది సంస్థ యొక్క తోడ్పాటును బట్టి ఉండడం జరుగుతుంది. విక్రయాల పెంపు, ఈ చర్యను మార్కెట్లో వస్తువు డిమాండ్ స్థిరీకరించి ఎగుడు దిగుడు స్థాయిలలో కూడా సరుకు ఆర్డర్ను సంపాదించి ఇక్కడ ఈ చర్యలను మార్కెట్లో వస్తువు డిమాండ్ స్థిరీకరించి ఎగుడు దిగుడు స్థాయిలో కూడా సరుకు ఆర్డర్ను సంపాదించి ఆటంకము ఏమీ లేని సరఫరా చేయడం వలన కాలంలో సంబంధం లేకుండా విక్రయాలు చేపట్టవచ్చు. వ్యయ తగ్గింపు, వ్యయాన్ని తగ్గించవలనంటే తెలివిగా గిడ్డంగి సదుపాయాలను ఏర్పాటు చేసి భౌతికంగా వస్తువుల అవసరాలను గమనించి సవలంబించే పద్ధతిని మెరుగుపరుచుకొని అమ్మకాలు పెంచుకోవడం వల్ల ఏర్పడుతుంది. వ్యయ తగ్గింపు అనేది ఎలా ఉంటుందంటే విక్రయాలు పెంపు కావచ్చు, మెరుగైన వినియోగదారు సేవలు కావచ్చు, ఉత్పత్తి కదలికలు కావచ్చు. వ్యయాన్ని తగ్గించుకుంటూ వెళ్తే గిడ్డంగి సదుపాయాలు అనేవి ఏర్పాటు చేసి గూడౌన్స్ అనేవి ఏర్పాటు చేసి ఈ గిడ్డంగి సరుకు నిల్వ చేయడానికి ఈ గిడ్డంగి అనేవి ఏర్పాటు చేసి భౌతికంగా వస్తువుల అవసరాన్ని గమనించి సరుకును సవలంబించే పద్ధతిని మెరుగుపరుచుకొని అమ్మకాలను పెంచుకోవడం వలన ఏర్పడుతుంది. అలాగే నష్ట నివారణకు బహుళ ప్రయోజన ఏర్పాటు. నష్ట నివారణ అనేది బహుళ ప్రయోజన అడ్వాంటేజెస్ యొక్క ప్రొవిజన్స్ అనేవి ఎలా ఏర్పాటు చేయడం జరుగుతుందంటే నష్ట నివారణకు వినియోగదారుడు సంతృప్తికరమైన సేవలను అందించడం వంటివి చేయవలను. అవి నమ్మకమైన డెలివరీ ప్రక్రియల యందు ఫోర్మ్యాన్లను తొలగించుకుని పాడవని సరుకును అందించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సమాచార వ్యవస్థను అభివృద్ధి పరచడం. ఇక నష్ట నివారణ ఏదైతే ఉంటుందో సంతృప్తికరమైన సేవలు అనేవి అందించడం వల్ల నష్టాన్ని అనేది మనం ఎక్కువగా నష్టపోవడం అనేది జరగదు. అలాగే అవి నమ్మకమైన డెలివరీ కావచ్చు, నమ్మకమైనవిగా డెలివరీ ప్రక్రియని యందు పొరపాట్లు ఏమన్నా తొలగించుకొని పాడవని సరుకుని అందించడం ద్వారా ప్రయోజనం అనేది చేకూర్చడం అనేది జరుగుతుంది. ఈ సమాచార వ్యవస్థ అభివృద్ధి పరచడం అనేది ఎలా ఉంటుందంటే వినియోగదారుని అవసరం తెలుసుకొని ఈ వినియోగదారుని అవసరం ఏదైతే ఉంటుందో వినియోగదారుని
అవసరం మేరకు అత్యంత స్వల్ప సమయంలో విధిగా అమ్మకందారుడు సరుకు చేరవేయడం సమాచార వ్యవస్థ అభివృద్ధి తెలియజేస్తుంది. సమాచార వ్యవస్థ అభివృద్ధిని తెలియజేస్తుంది. MW స్టీవార్డ్ చెప్పినట్లు పై స్థాయిలో లక్ష్యాలను సాధించుటకు కీలకమైన విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఆదేశ చక్రకాలం అంటే సరుకును పంపించవలసిన కాలము మరియు సరుకు పొందిన కాలము వ్యత్యాసము. సరుకు నియంత్రణ ఆదేశ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో డిస్ట్రిబ్యూషనల్ పంపిణీ వ్యవస్థ అంటే ఆర్గనైజేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషనల్ పంపిణీ ఆర్గనైజేషన్ యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో వచ్చేసరికి ఆధునిక యుగంలో ఫిజికల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ అధిక ప్రాధాన్యత గతంలో కంటే రెట్టింపు ఇవ్వడం జరిగింది. ఎందుకనగా పంపిణీ వ్యయం డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ మొత్తం వ్యయాన్ని పెద్ద మొత్తంగా ఉన్నది. కాబట్టి మొత్తం వ్యయము మరియు అమ్మకపు ధరను భౌతిక పంపిణీ వ్యయాన్ని నియంత్రించడం ద్వారా తగ్గించడం జరుగుతుంది. దీని కొరకు లభించే అన్ని సాంకేతిక పద్ధతులను అభ్యసించి సవాళ్లుగా తీసుకోవాలి. వస్తువుల భౌతిక పంపిణీ ఈ క్రింది కారణాల వలన ఆధునిక మార్కెట్ అవసరాలను తెలియజేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కంట్రోలింగ్ పంపిణీ వ్యయ నియంత్రణ. పంపిణీ వ్యయ నియంత్రణ కొరకు ఒక మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసి సమర్థవంతమైన పంపిణీ రవాణా నిల్వ మార్గాలను అన్వేషించాలి. దీనివల్ల వినియోగదారుల కొనుగోలు ధర తగ్గుతుంది. దీనివల్ల పర్చేజెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పర్చేసింగ్ ప్రైస్ కాస్టింగ్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే దీని కొరకు ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజింగ్ పై నియంత్రణ కంట్రోలింగ్ అనేది సాంకేతిక అభివృద్ధికి మెరుగవ్వాలి. అంటే ఇక్కడ నియంత్రణ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ వ్యయాన్ని నియంత్రించడం ద్వారా తగ్గించడం జరుగుతుంది. దీని కొరకు లభించే సాంకేతిక పద్ధతులు ఏవైతే ఉంటాయో టెక్నాలజీతో కూడుకున్న పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని అభ్యసించి సవాలుగా తీసుకొని వస్తువులను భౌతిక పంపిణీ అంటే ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఈ క్రింది కారణాల వలన ఆధునిక మార్కెట్ యందు అవసరమవుతుంది. పంపిణీ వ్యయం నియంత్రణ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కంట్రోలింగ్. పంపిణీ వ్యయ నియంత్రణ కొరకు ఒక మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసి సమర్థవంతమైన పంపిణీ రవాణా నిల్వ మార్గాలను అన్వేషించాలి. దీనివల్ల వినియోగదారుని కొనుగోలు ధర తగ్గుతుంది. దీని కొరకే ప్యాకింగ్ పంపిణీ వ్యవస్థపై నియంత్రణ సాంకేతిక అభివృద్ధి మెరుగవ్వాలి. విక్రయ పరిమాణం పెరుగుదల సరుకు నియంత్రణ పద్ధతి ద్వారా భౌతిక వస్తు పంపిణీ పెంచడం జరుగుతుంది.
క్రమ పద్ధతిలో సరుకు సరఫరా జరిగినట్లయితే వినియోగదారుడు సరుకు నిల్వ ఉంచుకునే ప్రసక్తి తలెత్తదు. కంపెనీలు స్థిరమైన వస్తువు ఉత్పత్తి కొనసాగించినట్లయితే నిల్వ మరియు పంపిణీ వ్యయం దానంతట అదే తగ్గుతుంది. డిమాండ్ సప్లై మధ్య సమన్వయం. భౌతిక వస్తువు పంపిణీ డిమాండ్ సప్లై మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియలో రెండు ప్రధాన కారకాలు ఉంటాయి. ఈ కాలము మరియు ప్రాంత కారకాలవి ఋతుపరమైన వస్తువులను కలిగే డిమాండ్ వలన పరిశ్రమలు సంవత్సరం పొడుగునా ఉత్పత్తి చేసి నిల్వ చేస్తాయి. అదేవిధంగా చక్కెర గోధుమలను నిల్వ చేసి తగు విధంగా సంవత్సరం పొడుగునా సరఫరా చేయడంలో నిల్వ సౌకర్యాలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తాయి. వేగవంతమైన మరియు సురక్షితమైన రవాణా సదుపాయాలు. సురక్షితవంతమైన రవాణా సదుపాయముల వలన వినియోగదారులకు సరుకును అతి తక్కువ సమయంలో అందించడం జరుగుతుంది. సముద్రపు ఆహార వస్తువులు ఈ రకమైన వ్యవస్థ వలన తాజాగా దొరుకుతాయి. ఈ విధంగా సమర్థవంతమైన పంపిణీ విధానము డిమాండ్ మరియు సప్లై మధ్య సమన్వయాన్ని కుదుర్చుతుంది. ధరల స్థిరీకరణ మార్కెట్లో ధరల స్థిరీకరణకు సప్లై నియంత్రణ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మార్కెట్లో ఎప్పుడైనా సప్లై కంటే డిమాండ్ పెరిగినట్లయితే గిడ్డంగి నుండి అదనపు సరుకు సప్లై చేయవచ్చు. దానికి బదులుగా సప్లై అధికంగా ఉన్నప్పుడు ధరలను అదుపులో పెట్టుటకు సరుకు గిడ్డంగి నిల్వ ఉండవలసి ఉంటుంది. రవాణా వ్యవస్థ కూడా ధరల స్థాయిని నిర్ణయించడంలో సహాయం చేస్తుంది. మిగులు సరుకు ఉన్న ప్రాంతం నుండి